మిత్రులు అడుగుతున్నారు ఓరల్ సెక్స్ గురించి చెప్పండి. ఈ ఓరల్ సెక్స్ 2 రకాలు. అమ్మాయి జనాంగాలను మగ పిల్లలు నాలుకతో నాకుతారు. అదొక రకమైన పర్వర్షన్. లేదా అబ్బాయిలు తమ జనాంగాన్ని అమ్మాయిల నోట్లో పెడతారు. ఇది ఇంకో రకమైన పర్వర్షన్. ఇలా నోట్లో పెట్టినప్పుడు రకరకాలైనటువంటి వ్యాధులు వచ్చే అవకాశాలుంటాయి. ఈ వ్యాధులను అధిగమించడానికి కోసమని కొన్ని స్పెషల్ కండోమ్స్ వచ్చాయి మార్కెట్‌లోకి. దానికి డిఫరెంట్ టేస్ట్స్ కూడా ఉంటాయి స్మెల్‌తో పాటు. సో, కొంతమందికి స్పైసీ ఇష్టమైతే స్పైసీ కండోమ్ వేసుకుంటే అమ్మాయికి స్పైసీ ఇష్టమైతే ఆమెకు నోట్లో స్పైసీ టేస్ట్ వస్తుంది. లేదా ఆమెకు ఏదైనా ఐస్ క్రీమ్ టేస్ట్ ఉంటే ఐస్ క్రీమ్ టేస్ట్ కూడా వస్తూ ఉంటుంది. కండోమ్‌కుండే కొంత లేటెక్స్‌కుండే వాసన కొంతమందికి పడదు. కనుక ఒకవేళ అలా ఉన్నప్పుడు యూజువల్‌గా నోట్లో పుళ్ళు ఉన్నవాళ్ళు గానీ, నోట్లో ఏవైనా ఇంజ్యూరీస్ ఉండేవాని, టూత్ ఇన్ఫెక్షన్ ఉన్నవాళ్ళు గానీ ఓరల్ సెక్స్ చేయకూడదు. అమ్మాయికి నేను చెప్పేది. అమ్మాయి నోట్లో పెట్టకూడదు. అమ్మాయికి ఇలా నోట్లో ఓరల్ సెక్స్ చేయించుకోవడం వల్ల ఒక అడ్వాంటేజ్ ఏమిటంటే పిల్లలు పుట్టరు. అంతేగాని వాళ్ళకు డిసీజెస్ వచ్చే అవకాశం ఉంటుంది. ఇంక్లూడింగ్ క్యాన్సర్ కూడా రావచ్చు. కనుక బెస్ట్ థింగ్ ఈజ్ భగవంతుడు ఇచ్చినటువంటి న్యాచురల్ హోల్‌లోనే న్యాచురల్ సెక్సే మంచిది. ఇలా పర్వర్షన్స్ తోటి కొన్ని ఇబ్బందులుంటాయి. సో, నోట్లో పెట్టుకోవడం గానీ, మగ పిల్లవాడు నాలుకతో నాకడం గానీ, ఇవి 2 కూడా నాట్ గుడ్. యూజువల్‌గా కొంత వయస్సు వచ్చిన తర్వాత మగవాళ్ళకు అంగస్తంభన సమస్యలుంటాయి. వాళ్ళేం చేస్తారంటే వాళ్ళకున్న మగతనానికి తగ్గింది అని చెప్పుకోవడం ఇష్టం లేక అమ్మాయి నోట్లో పెడతామంటారు. ఆ నోట్లో పెట్టినప్పుడు గట్టిదనానికి అవసరం ఉండదు. సో, ఒక్కోసారి నా దగ్గర పేషెంట్ వచ్చింది. సార్ నాకేం వ్యాధి లేదు, మా ఆవిడేమో నేనేం చేయట్లేదు అంటుంది. నేను నోట్లో పెడుతున్నా కదా! నోట్లో పెట్టడానికి అంగం గట్టిగా ఉండక్కర్లేదు, మెత్తగానే ఉంటుంది. మెత్తటి అరటిపండు కూడా నోట్లో పెట్టుకోవచ్చు. గులాబ్ జామ్ కూడా నోట్లో పెట్టుకోవచ్చు మెత్తగా ఉన్నా కూడా. కనుక నోటికి అదే జననాంగాలు వెజైనల్ ఇంట్రాయిటస్ అంటాం. అలా దానికి మాత్రం హార్డ్‌గా ఉంటేనే అది లోపలికి వెళ్తుంది. ఎంత హార్డ్ ఉండాలి? అవసరం వస్తే 500 గ్రామ్స్ బరువు మోసేంత శక్తి ఉండాలి. ఉన్నప్పుడే అది లోపలికి వెళ్తుంది. సో, ఈ ఇదివరకు ఉన్న పాత వీడియోలో మీకు చూపెట్టాను. ఈ 500 గ్రామ్స్ బరువును ఎలా మోస్తుందనేది. హార్డ్‌గా ఉన్నవి మాత్రమే మీరు వాడుకోగలరు. ఇప్పుడు తమరికి 500 గ్రామ్స్ బరువు నేను చూపెడుతున్నాను. అవసరం అనుకుంటే 500 గ్రామ్స్ బరువును ఈజీగా మోయగలదు. ఇట్లాంటి ఇంప్లాంట్స్ 2 పెడతాం కనుక ఇబ్బందులేమీ ఉండవు. సో, ఇంప్లాంటు అందరూ పెట్టుకోవాల్సిన అవసరం లేదు. ఎవరికైతే మందులు ఇచ్చినా పనిచేయవో, లేదా ఎవరైతే మందుల్ని టాలరేట్ చేయలేరో వాళ్ళందరూ కూడా ఇంప్లాంట్‌కు ఆప్ట్ చేసుకోవాలి. వయసుతో నిమిత్తం లేదు. ఒకసారి వయసు అయిపోయిన తర్వాత మళ్ళీ వయసు రమ్మంటే రాదు. కనుక అది 20 ఏళ్ల వయసు కావచ్చు, 80 ఏళ్ల వయసు కావచ్చు. వయసుతో సంబంధం లేకుండా వాళ్ళు చేయగలుగుతున్నారా లేదా? ఎవరైతే ఫ్రీక్వెంట్‌గా శృంగారం చేస్తారో వాళ్ళు ఎక్కువ రోజులు ఆరోగ్యంగా ఉంటారు. తర్వాత మంచం మీద పడి చావకుండా ఎక్సర్సైజ్ చేస్తూనో, నడుస్తూనో వాళ్ళకు డెత్ వస్తుంది. యూజువల్‌గా ఫ్రీక్వెంట్‌గా శృంగారం చేసిన వాళ్ళు మానసికంగా, శారీరకంగా ఉత్సాహంగా ఉంటారు. సో, వాళ్ళు వాళ్ళ ప్రొఫెషన్‌లో కూడా బాగా రాణించే అవకాశం ఉంటుంది.